ఫ్రెండ్స్, నేను మేము వెల్కమ్ టు నీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి పనసపెక్కల వాళ్ళండి. మరి ఎలా చేసుకోవాలో ప్రొసెస్ అంటే చూసే ముందు వీడియో అయితే షోగా చూసేయండి. ఫ్రెండ్స్, మనకు సమ్మర్లో పనసపండు అనేది చాలా బాగా దొరుకుతుంది కదా. వాటి గింజలతో ఈ విధంగా వడలు అనేవి వేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ట్రై చేయనట్టయితే ఇవాళ నేను చూపిస్తున్నప్పుడు ట్రై చేయండి. మరి ఎలా చేసుకోవాలో ప్రొసెస్ అంటే చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే శనగపప్పు తీసుకున్నాండి. దాన్ని వచ్చి పచ్చెనగపప్పును వచ్చి ఒకటి ఓవర్స్ వరకు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే నానిపోయింది. దీనంతా వచ్చి మనం ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నా అండి. దీనంతా వచ్చి బ్లెండర్లో వేసుకుందాం. ఒక కప్పు పనస గింజలకి ఒక కప్పు పచ్చెనగపప్పు అనేది మనం వేసుకోవాలి. అలాగే పనస గింజల్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలండి. దానంతా వచ్చి మనం పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బ్లెండర్లో వేసుకుంటున్నాను. బాయిల్ చేసుకొని మాత్రం వేసుకోవాలండి, బాయిల్ చేయకుండా కాదు. అలాగే టేస్ట్ కోసం కొంచెం జింజర్ అలాగే గార్లిక్ అనేది కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనంతా వచ్చి మనం బ్లెండర్లో కచ్చాపచ్చాగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కచ్చాపచ్చాగా చేసుకున్నాం కదా. అలాగే ఇందులో కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. టేస్ట్కి సరిపడా వేసుకోండి. పచ్చిమిర్చి అనేవి పిల్లలు తినడం అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ అనేది తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. వడలకి కొంచెం సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే ఇందులో వచ్చి ఇంగువ అండి. మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది ఇంగువ అనేది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే సోప్ జీలకర్ర అండి. సోప్ జీలకర్ర గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను. దీన్ని వచ్చి మనం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. ఆప్షనల్ అండి. జీలకర్ర అనేది ఒక ఆప్షనల్. ఒక 1/2 టేబుల్ స్పూన్ కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అలాగే కరివేపాకు, కట్ చేసి పెట్టుకునే కరివేపాకు అనేది కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనంతా వచ్చి మనం మిక్స్ చేసుకొని వాళ్ళ కింద వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని అయితే మనం శుభ్రంగా మొత్తాన్ని కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేయకుండా మనం ఈ విధంగా వాళ్ళకి ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనకి మరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇందాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. వాళ్ళకి కావాల్సిన మిశ్రమం అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్నంతా కూడా మనం రౌండ్గా బాల్స్ కింద చేసుకొని ఈ విధంగా చేతిలో వేసుకొని ప్యాటీస్ కింద మనం చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు దీనంతా కూడా రౌండ్గా ప్యాటీస్ కింద షేప్ అనేది ప్యాటీ షేప్ కింద చేసుకుంటున్నాము. ఈ వడలు అనేవి ఇప్పుడు ఒకటిగా మనం వేసుకుందామండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా షేప్ అనేది రౌండ్గా తీసుకొచ్చి ఇందులో వేసుకుంటున్నాము. 1 by 1 వేసుకుంటున్నాను. అలాగే ఇంకోటి కూడా చేసుకుందాము. చూడండి, ఫస్ట్ టైం మీరు చూడనట్టయితే ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ఒకటి రౌండ్గా బాల్స్ కింద చేసుకొని ఈ విధంగా ప్యాటీస్ షేప్లో మనం రౌండ్గా చేసుకొని మనం ఒకటి వేసుకోవాలి. మీరు సైజ్ కావాలనుకుంటే కొంచెం పెద్దవి వేసుకోవచ్చు, లేదా చిన్నవైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయనట్టయితే ట్రై చేయండి. చూస్తున్నా కదా, ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాను. దీన్ని వచ్చి ఒక 3 minutes వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. దీన్ని వచ్చి ఒకసారి టర్న్ చేస్తున్నాను చూడండి. ఒకసారి వెనక తిప్పుకుంటున్నాను. ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే ఒక 3 నిమిషాలు వదిలేద్దాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం టర్న్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం తిప్పుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వచ్చి ఇంకొక 3 నిమిషాలు ఈ విధంగానే మనం ఫ్రై చేసుకుంటే మనకి ఇవి రెడీ అయిపోతాయి. చూడండి, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయాయి. వాళ్ళు అయితే మనకి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీని అంతా వచ్చి ఎక్సెస్ ఆయిల్ అనేది లేకుండా మనం టిష్యూ పేపర్ అనేది వేసుకొని ఈ విధంగా తీసేసుకుందాం మొత్తం అన్నీ కూడా. అలాగే మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కనుక మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మిగిలిన వాళ్ళని కూడా ఈ విధంగానే వేసుకున్నాము. ఇందాక చేసినట్టే ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫ్రై చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి అయిపోయినాయండి. పనసగింజల వాళ్ళు అయితే మనకు రెడీ అయిపోయినాయి. మీరు కనుక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ.